ఆదిలాబాద్ పట్టణ సమగ్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. ఆదివారం పట్టణంలోని సుభాష్ నగర్, రిక్షా కాలనీ, ఎంప్లాయీస్ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. పట్టణాభివృద్ధికి ఎవరో చెబితే బడ్జెట్ రూపొందించనని వార్డులో స్వయంగా పర్యటించాకే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. నేను ఎవరో చెప్తే నేను బడ్జెట్ పెట్టాను, ఎందుకంటే వార్డ్ ప్రత్యక్షంగా చూసి పెడతా అని. దాదాపు నేను వచ్చి చూసినా కాబట్టి చాలా మట్టుకు అసలు రోడ్సే లేవు కాబట్టి ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్ల గురించి కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే నేను మార్నింగ్ రాలేకపోయినా కానీ నేను అన్నీ చూసిండే కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతాం. ఏదైతే లైట్స్ కానీ మళ్ళీ రోడ్స్ కానీ అది వెహికల్ కానీ ఏదున్నా కూడా దగ్గరుండి చూసుకుంటాం. కాకపోతే కొంచెం టైం ప్రాసెస్, మాకు అన్నీ కొత్తగా కాబట్టి ఆయన 2 times చేసిండు. నేను కొత్తగా అన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఫిర్బీ ట్రై చేస్తున్నా, అన్నీ ఫాస్ట్గా తెలుసుకుంటున్నా. మీ వాడి యొక్క సమస్య లేదున్నా కూడా దగ్గరుండి చూసి ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే కొంచెం బడ్జెట్ రావడానికి టైం పడుతుంది. పెద్ద ప్రాసెసే, మనకు తొందరగా కావాలంటే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి. ప్రైవేట్ అంటే తొందరగా అయిపోతుంది. గవర్నమెంట్ ప్రాసెస్ ఎట్లుంటుంది మీ అందరికీ తెలుసు. శాలరీ విషయంలో కానీ దేంట్లో కానీ టైం ప్రాసెస్ తప్పకుండా చేస్తాము. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా అన్నగారు ఉన్నారు, వసంత్ అన్నగారు, ఆయనకు తెలియజేయచ్చు. లేదా డైరెక్ట్ మా వారు కూడా ఉన్నారు. లేదా మీరు మున్సిపాలిటీకి వచ్చినా కూడా చాంబర్లో కలవచ్చు. ఏ సమస్య ఉన్నా తప్పకుండా